రాజకీయ పక్షాలు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు విపక్షాలన్నీ ఎన్నికలకు ముందే ఒక ప్రజా కూటమిగా ఏర్పడాలని కూడా నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం చర్చలో కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో చివరి రోజున పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలని రానున్న 3 నెలల్లో రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అంచనాకి వచ్చాయని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. అంటే పార్లమెంట్లో ఇప్పుడు ఎన్డీఏ యూపీఏ రెండు కూటములుగా ఉన్నాయి. కానీ మనకి కొన్ని సంకేతాలు బహుశా అనుకున్నంత స్మూత్గా యూపీఏ కూటమి ఉండేటువంటి పరిస్థితి అయితే కనపట్లేదండి. పేరు ఏదైనా కనపడదు. ఉదాహరణకి మీరు ఎస్పీ తీసుకోండి, సమాజ్వాదీ పార్టీ. జాతీయ స్థాయిలో ఇవాళ మోడీ వాళ్ళ అఖిలేష్ యాదవ్ ఏమో ఆయన ఈ కూటమిలో భాగంగా చాలా యాక్టివ్గా కనపడుతూ ఉన్నాం. ములాయం సింగ్ యాదవ్ నిన్న పార్లమెంట్ వేదికగానే మళ్ళా మోడీని కొంచెం చాలా గొప్పగా అప్రిషియేట్ చేయటం, మళ్ళీ ఈయనే రావాలంటూ. ఇది అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా అండి జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు, మనందరికీ తెలుసు. ముఖ్యంగా యూపీ దగ్గర నుంచి తీసుకుంటే ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీ. మొన్న జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీఎస్పీ ఇంకో రకంగా వ్యవహరించారు, ఇంక్లూడింగ్ ఎస్పీ, బీఎస్పీ. వాళ్ళు కూటమిలో భాగంగా ఉంటూనే 1-2 స్థానాలు కూడా గెలవగలిగిన పరిస్థితి లేని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఎన్నికలు అయిన తర్వాత మద్దతు ఇచ్చారు, ముందే కూటమి కల ఒక రాష్ట్రం ఎన్నికల్లోనే సాధ్యం కాల. కాబట్టి ఇంకొకటి ప్రధానమైన సమస్య ఏంటంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఒక సంకేతం ఇవ్వడానికి అది బలంగా పనికొస్తుంది తప్ప ముందే కూటమి కట్టి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ కనుక ఇవ్వగలిగితే అది ఒక పాజిటివ్ మెసేజ్ ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన 5 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, మేమందరం కూటమిలో భాగంగా ఉన్నాం, మా ఎజెండా ఇది. ఆ ఎజెండా కూడా చాలా కీలకం. ఆ ఎజెండా అయితే సీట్ల విషయంలో పెద్ద లాభమే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉదాహరణకి శరద్ పవార్ గారి పార్టీ ఉంది, ఎన్సీపీ, మహారాష్ట్ర, ఒక జాతీయ పార్టీ గుర్తింపు ఉంది దానికి. కానీ ఆంధ్రప్రదేశ్లోనూ లేదా తెలంగాణలోనూ వాళ్ళకి 1-2 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే శరద్ పవార్ గారు కూడా క్లారిటీ చెప్పారంటే ఉజ్జాయింపుగా చెప్తున్నారు. ఎట్లా అంటే అవసరమైతే కొన్ని చోట్ల కలిసి పోటీ చేస్తాం, లేదంటే విడివిడిగా పోటీ చేసుకుంటాం అన్న ఒక క్లారిటీలో అయితే వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్, తెలుగుదేశం ఉంది, వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేయం, విడివిడిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. ఇలాంటి మరి ఇవాళ చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రతి ఓటు కీలకమైన పరిస్థితుల్లో మెజార్టీలు, భారీ మెజార్టీలు వచ్చే పరిస్థితులు చాలా రాష్ట్రాలు లేవండి. చాలా ఎవరికైనా నేరో మార్జిన్స్ తోటే బయటపడేటువంటి పరిస్థితి, ప్రతి ఓటు కీలకమయ్యేటువంటి పరిస్థితి. మీరు అక్కడ ఎన్డీఏ కాకుండా యూపీఏ రావాలన్నప్పుడు ప్రతి ఓటు కీలకమయ్యేటువంటి పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు అన్నది మనం రేపు పొద్దున. అయితే దీనికన్నా మించి ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్గా కనుక స్పష్టంగా ఎమర్జ్ కాగలిగితే జాతీయ స్థాయిలో, ఇప్పుడు మోడీ ఒక టాల్ పర్సనాలిటీగా కనపడ్డారు. మీకు 4 ఏళ్ల క్రితం అసలు మోడీ ప్రభకి దరిదాపులు ఎవరు ఉండేటువంటి పరిస్థితి కనపడలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోవటం, రాహుల్ గాంధీ కాస్త చాలా షార్ప్గా ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న తీరు కానీ, కొన్ని పెద్ద కుంభకోణాలు, రాఫెల్ లాంటి కుంభకోణాలు బయటికి రావడం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా యూపీఏ కలిసి వచ్చేటువంటి అంశాలు. వాటి మీద వస్తున్న కథనాలు చూసినట్టుగైతే చెప్పినంత గొప్పగా మోడీ గారు అన్నట్టు భూకంపం రాకపోవచ్చు, కానీ భూకంపం సింబాలిక్గా చెప్పేటువంటి వాడు. భూకంపం వస్తుందంటే భూకంపం వస్తుంది కాదు కదా. మనం పట్టించుకోకపోతే మన తోలు మందం అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేరండి. అంటే ఆ సున్నితత్వం పోయిన తర్వాత రాజకీయాల్లో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమన్నారు, నిన్న కాగ్ నివేదిక ఇచ్చారు. కాగ్ నివేదికలు కూడా అంత అస్పష్టంగా గందరగోళంగా చెప్పారు తప్పితే దానిలో స్పష్టంగా ఒక చోట 2% డిఫెన్స్ మినిస్టర్ చెప్పినట్టు 9% కాదు 2% అంటారు, ఇంకో చోట కాదు 6% దాకా తగ్గిందంటారు, ఓ చోట 17% తగ్గిందంటారు, ఇంకో చోట అన్ని కలుపుకుంటే మళ్ళీ 6% పెరిగిందంటారు. ఈ మొత్తం చాలా గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి తప్ప దీనిలో పెద్ద ఇదేమీ లేదు. మనం గమనిస్తే పసలేనటువంటి పరిస్థితి. అవినీతి జరిగిందంటానికి చాలా స్పష్టంగా అనేక ఆధారాలు మనకు దొరుకుతా ఉన్నాయి. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు చెప్పింది కానీ కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్కి ఇంత లోతు కాగ్ రిపోర్ట్ అంటే ఇంకోటి ఏం కాదండి. ధర ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో తెలిసిన వాళ్ళకి చూస్తే బ్యాంక్ గ్యారంటీలు అంటే ఏమిటి, మనం డబ్బు కడితే దానికి భద్రత ఉందా లేదా, ఇలాంటివి చాలా తేలిగ్గా అర్థమవుతాయి. కాబట్టి మంచి అస్త్రాలు కొన్ని వాళ్ళ యూపీఏకి దొరికినాయి. వాటిని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లి గతంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు కడుక్కొని కొంత మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ కామన్ ఎజెండా కనుక నిజంగా ప్రజలకు పనికి వచ్చేటువంటి బలమైన ఎజెండా కనుక పెట్టగలిగినట్టయితే చాలా చిన్న చిత్తగా పార్టీలు కూడా దానికి యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరింత బలంగా ఫ్రంట్ కనుక రూపుదిద్దుకుంటే
కొంత బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. మీరు అన్నట్లుగా కనీసం ఉమ్మడి కార్యాచరణ అయితే ఒకటి రూపొందించడానికి రెడీగా ఉన్నారు. రాహుల్ నేతృత్వంలోని బృందం దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే పనిలో కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో ఈ విషయాన్ని ఒక పక్కన తీసుకుంటే, నిన్న జరిగిన పరిణామాన్ని తీసుకుంటే, మోదీని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న విపక్షాల్లో ఒకరైన ములాయం సింగ్ మాటల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది ఆ కూటమికి ఎటువంటి పరిణామాలకి దారితీసే అవకాశం కనిపిస్తుంది? నేను అదే చెప్పాను, నేను స్టార్టింగ్లోనే చెప్పాను. జాతి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎస్పీ బీఎస్పీ యూపీలో కలిసి పోటీ చేయటమే చాలా కొంచెం ఆశ్చర్యం అండి. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అట్లా జరగల, విడివిడిగా చేశారు. ఆ కారణంగా బీజేపీ బలంగా వచ్చింది. ఎస్పీ బీఎస్పీ కలుస్తూ కాంగ్రెస్ని బయట పెట్టాలని చూడటం కూడా, ఆ కూటమిలో కేవలం ఆ 2 సీట్లు రాహుల్ను సోనియా గాంధీ గారు పోటీ చేసే 2 సీట్లు తప్ప మిగతా అన్నింటిలో మేము ఇద్దరే కలిసి చేస్తాం, కాంగ్రెస్ చేసుకుంటే విడిగా చేసుకోవాలని చెప్పడంలోనే. ఎందుకంటే 80 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం అది, ఎంపీ సీట్లు, లోక్సభ సీట్లు. అక్కడ వీళ్ళిద్దరూ సింహభాగం తీసేసుకొని బహుశా ఒక అండర్స్టాండింగ్ కూడా ఉందేమో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆ 2 పార్టీల మధ్య మనం చూసినట్టుగైతే సమాజ్వాదీ పార్టీ చాలా బలంగా ఉంది. ఈ మధ్య కాలంలో బీఎస్పీ ప్రియాంక గాంధీ కూడా ఇప్పుడు అక్కడికి వచ్చి ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో మరి ఆ ఓటు బ్యాంక్ ఎటువైపు వెళ్ళి మీకు అదే నేను చెప్తుంది, చాలా లోతుగా మనం వెళ్ళి అధ్యయనం చేయాల్సిన పరిస్థితి. ప్రియాంక గాంధీ వల్ల కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఓట్లు ఏమవుతాయి, 2 కూటమిల మధ్య చేలుతాయి. ఎస్పీ బీఎస్పీ ఒక కూటమి, కాంగ్రెస్ ఇంకో కూటమి ఉంటే యాంటీ బీజేపీ ఓటు వీళ్ళిద్దరి మధ్య చీలే అవకాశం ఉంది. నిజంగా ప్రియాంక కొత్త చరిష్మా, ఒక నేషనల్ పర్సనాలిటీగా ఉన్నటువంటి మనిషి. ఆమెకు ఒక పర్టికులర్ ప్రాంతం అప్పగిచ్చారు. ముఖ్యంగా అంటే బహుశా వీళ్ళు గెలవటం, సోనియా రాహుల్ గెలవటం పక్కకు పెడితే, మొత్తం ఆ 80 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్లు కనుక ప్రియాంక గట్టిగా కాంగ్రెస్కి కొన్ని తేగలిగితే అది పరోక్షంగా బీజేపీకి లాభం చేసేటువంటి ప్రక్రియ అవుతుంది. ఆబ్వియస్లీ అంతే కదా, మనకి ట్రయాంగులర్ ఫైట్ అయినప్పుడు ఇద్దరి మధ్య ఓట్లు చెల్లితే మూడో వాళ్ళకి లాభం అవుతుంది. సో వీటన్నిటిని కూడా బహుశా రిపీటెడ్గా వీళ్ళంతా కలిసి కూర్చోవాల్సిన అవసరం ఉంది. మరింత లోతుగా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. సర్వేలు, నివేదికలు దగ్గర పెట్టుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులేయాల్సిన అవసరం తప్ప, దీనిలో అనేక ఏ పార్టీ ప్రయోజనాలు ఆ పార్టీకి చాలా కీలకంగా కనపడతాయి. స్థానికంగా అనేక సమస్యలు ఉంటాయి, నాయకత్వాల్లో ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించుకొని ఒక సమిష్టి ఎజెండాతో, కామన్ మినిమం ప్రోగ్రామ్తో రాజకీయంగా ఎత్తుకెళ్ళ కనుక కరెక్ట్గా వాళ్ళు చూసుకొని కొంత వర్కౌట్ చేయగలిగితే కొంత మేరకు రావచ్చు. ఖచ్చితంగా ములాయం, మీరు అడిగిన క్వశ్చన్, ములాయం మాటలు దేనికి సంకేతం అంటే, ఏమో భవిష్యత్తులో ఏమైనా కావచ్చు, మనం ఒక అడుగు జాగ్రత్తగా ఉంటే మంచి జాగ్రత్త అలా చూడొచ్చు. సరే, సహజంగానే నిన్న పార్లమెంట్ ఆఖరి రోజు, ఈ 16వ పార్లమెంట్కి చివరి రోజు కాబట్టి న్యాచురల్గా లాస్ట్ మూమెంట్లో అందరూ కొంచెం ఒకళ్ళొకళ్ళు పాజిటివ్గా మాట్లాడుకోవటం ఒక మంచి సాంప్రదాయం. బట్ దాన్ని మించి కొంచెం ములాయం గారి ప్రశంసలు ఉన్నాయి మనం గమనించినట్టుగా. కాబట్టి అది 2 రకాలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని. ఎస్పీ బీఎస్పీ, ఎస్పీ బలంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీకి అవకాశం ఇచ్చి, పార్లమెంటు స్థాయిలో కేంద్ర పొద్దున యూపీఏ అధికారులకు వస్తే మంత్రివర్గంలోనో మరొక దానిలోనో లేదు, మాయ కూడా ఎటైనా వెళ్ళగలిగినటువంటి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నవాడు. సాలిడ్గా ఈ కూటమిలో చేరరు, రేపొద్దున అవసరమైతే బీజేపీకి మద్దతు ఇవ్వరు అని మనం గట్టిగా నమ్మగలిగిన మనుషులు ఎవరంటే మమతా బెనర్జీ ఒకటి ఖాయంగా. అలాగే కేజ్రీవాల్ కూడా కేజ్రీవాల్ కూడా ఇబ్బంది. కేజ్రీవాల్కి అక్కడ ఇద్దరు సమంగా పోటీ అండి. మనం చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ 2 బలంగా ఉన్నాయి, 3వ వ్యక్తి కేజ్రీవాల్ అక్కడ. సో ఈ 5 ఏళ్ళలో ఆయనకి బోల్డెన్ ఇబ్బందులు కలిగించారు. అటు అధికార బీజేపీ కలిగించింది, ప్రతిపక్షం కాంగ్రెస్ కలిగించింది. సో వాళ్ళిద్దరిలో కూడా ఆయన సైద్ధాంతికంగా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారని అనుకోవటం తప్పితే రాజకీయంలోకి వచ్చేసరికి మళ్ళీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. కాబట్టి ఇలా అనేక సందిగ్ధతలు ఉన్నాయి మనకి. అంటే నిన్నటి భేటీలో చూసాం, అంటే ఢిల్లీ, కోల్కతాలో ప్రత్యర్థులుగా ఉన్న ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ కానివ్వండి, మమతా బెనర్జీ కానీ రాహుల్ సమక్షంలో కలిసి కూర్చోవడం ఇదే మొదటిసారిగా అనుకోవచ్చు. సో ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనండి, మనం అంటే కొంత నేను జరగాలి, ఇలాంటిది ఒకటి బలంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. ఉదాహరణకి బెంగాల్లో దీక్ష జరిగిన దగ్గరికి రాహుల్ గాంధీ వెళ్ళాల, మనం చూసాం. బెంగాల్లో మమతా గారు చేసిన దీక్షకి, నేను చంద్రబాబు గారు చేసిన దీక్షకి మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ ప్రతినిధులు వచ్చారు, రాలేదని కాదు. కేజ్రీవాల్ సభకి మళ్ళీ మమతా వీళ్ళంతా వచ్చారు. కాబట్టి అంటే చాలా ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ఏదైనా వీటికి ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఒక రాష్ట్రం ఇష్యూ ఇంకొక రాష్ట్రంలో పెద్ద ప్రభావితం చేసే అంశాలు ఉండవు. అన్లెస్ ఒక బలమైన ఎజెండా సమిష్టిగా ఉన్నారన్న సంకేతం, కొన్ని పెద్ద
సభలు సమావేశాలు ఇలాంటివి కొంత ఆ రకమైన కసరత్తు మనకు జరుగుతున్నట్టే కనపడతా ఉంది. ఓకే. ఆ వాతావరణం వస్తే తప్పితే ఇది లేదు. అలాగే మీకు బీజేపీ నుంచి గట్టిగా వినపడుతున్న వాయిస్ ఏంటంటే మన రాజకీయాల్లో వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పర్సనాలిటీని చూసే ఓట్లు వేస్తారు చాలా సందర్భాల్లో, పార్టీ ప్లస్ పర్సనాలిటీ. ఇవాళ మీరు గమనిస్తే అమిత్ షా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడండి, ఆ కూటమి తరపున ప్రధాన అభ్యర్థి ఎవరు అన్నది ఇది చాలా రేపు పొద్దున ప్రశ్న అవుతుంది. ఎందుకంటే గతంలో ఇదే పార్టీని మనం అందరం విమర్శించాం. కాంగ్రెస్ని మన్మోహన్ సింగ్ గారు ఆయన మౌనముని నోట్లోంచి మాట రాదు అని చెప్పి విమర్శించి ఆయన మాట్లాడలేదన్నదే సాగ్గా చూపించి సరే కాంగ్రెస్ అవినీతి ఆరోపణల మీద బీజేపీ రావడం జరిగింది. ఇవాళ మోడీ ఒక పెద్ద పర్సనాలిటీగా జాతీయ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. ఈ కుంభకోణాలు ఒకటి లేకపోతే పట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈ కూటమిలో ఎవరు నాయకులు అన్నది మనం చూసాం. ఉదాహరణకి స్టాలిన్ ప్రకటించాడు, స్టాలిన్ రాహులే ప్రధాని అనగానే మళ్ళీ వేరే వాళ్ళు ఖండన, అలాంటిది ఏమీ లేదు అని. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది, మేము ప్రధాని రాహుల్ గాంధీ అని కాదు, మేము ఎన్నికలు అయిన తర్వాత నిర్ణయించుకుంటాం, ముందు మోడీని దించటం అని. సో ఈ గందరగోళాన్ని బీజేపీ బలంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వాస్తవానికి నిజంగా వేరే అవకాశం లేదు, అన్లెస్ కాంగ్రెస్ బాగా డ్రాస్టిక్గా పడిపోతే తప్పితే కూటమిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా యూపీఏ కూటమిలో రాగలిగింది కాంగ్రెసే. న్యాచురల్గా అది డిసైడ్ అవ్వగలిగితే అద్భుతం. మనం ఆ కూటమిలో కనుక సింగిల్ నేషనల్ పార్టీ గత రెండు టర్మ్లు అధికారం చలాయించినటువంటి పార్టీ అది ఆ కంక్లూజన్కి రాగలిగారు అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ చాలా మందికి మళ్ళీ అవకాశం వస్తే, ఇంక్లూడింగ్ ములాయం సింగ్ యాదవ్, ఒకసారి ఆ ప్రధాని కుర్చీలో కూర్చుందాం, ఏమో ఎటుపోయేటు వస్తుందో. ఇప్పుడు ఎలా అయితే వీళ్ళ కూటమికి బీజేపీని దించాలనుందో అదే రకంగా బీజేపీకి కాంగ్రెస్ ఎక్కకూడదన్నది ప్రధానమైన కోరుకుంటారు. కాంగ్రెస్ ప్రధాని కాకూడదు అన్నది వాళ్ళు కోరుకుంటుంది. అలాంటి పరిస్థితి వస్తే రేపొద్దున ఏ ములాయంకో ఛాన్స్ రావచ్చు. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్గా చేసుకోవాలని ఆయన మాట్లాడటం మనం చూస్తే ఈక్వేషన్స్ అంతా చాలా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఈ గందరగోళం అయితే తప్పదు. అప్పుడు వచ్చిన సీట్లను బట్టే ఏం జరుగుతున్నది మనం చెప్పాలి. మనతో మాట్లాడిన కాలర్స్ కూడా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి శంకర్రావు గారు. శంకర్రావు గారు, హలో. శంకర్రావు గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి శంకర్రావు గారు, నమస్తే. అడగండి. మీ ఇద్దరికి నమస్తే సార్. ఇప్పుడు యూపీఏలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఎవరైతే కలిసికట్టుగా ఉండవనుకున్న మాయావతి అనండి, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ అనండి, వీళ్ళందరూ కూడా ఆ పగ అభ్యర్థులండి. అందుకోసం వాళ్ళు రాజీవ్ గాంధీ గారిని సపోర్ట్ చేస్తే, అతనికి ఎక్కువ సీట్లు గాని వస్తే మేము మమ్మల్ని ప్రధాన అభ్యర్థిగా అంగీకరించరనేటటువంటి అభిప్రాయము వాళ్ళలో ఉంటుందండి. ఎవరైతే ప్రధాన అభ్యర్థిగా పోటీగా ఉంటారో వాళ్ళే కలిసి రారండి. వీళ్ళందరూ కలిసి వస్తే తప్పనిసరిగా ఎన్డీఏని తగ్గించవచ్చండి. కానీ వీళ్ళు ఈ అధికారం అనేటటువంటి ప్రధాని కావాలి అనేటటువంటి భావన ఉంది కదా, దీని నుండి కిందకి దిగితే తప్పనిసరిగా వాళ్ళ తాలూకా ఈ అందరం కలిసికట్టుగా బయటికి ఏదో చేస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా చేయటం లేదు సార్. చేస్తే వాళ్ళకి వీళ్ళు రారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాయావతి మేమేదో చేస్తున్నాం అనేస్తున్నారు కానీ వాళ్ళు ఆవిడ ఎవరినో పంపించారు కానీ మనస్ఫూర్తిగా చేయటం లేదండి. ఒకవేళ వీళ్ళందరూ పోటీ ఎక్కడ వస్తారని ఈ ములాయం సింగ్ యాదవ్ నేను ఎందుకంటే అలా మాట్లాడాలి, అతనికి ప్రధాని మీద వ్యతిరేకం ఉండేటప్పుడు ఆ రకంగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా పార్లమెంట్ లో. వ్యతిరేకం అంటే వ్యతిరేకమే, ఇంకప్పదంటూ మాటలు దేని సార్. అంచేత ఈ విషయంలో వాళ్ళలో వాళ్ళు కలిసి ఎన్ని ఇది ఉండినా కలిసికట్టుగా రావాలి సార్. అది అసలు నా తాలూకా కోరిక. రైట్ అండి శంకర్ గారు. మరో కాలర్ ఉన్నారు, సురేష్ గారు తాడేపల్లిగూడ నుంచి. సురేష్ గారు, హలో. సురేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి అక్కడ ఉన్న పెద్దలకి. సురేష్ గారు నమస్తే, అడగండి. అదేనండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదండి, ఈ మన ఆంధ్రప్రదేశ్ లో 4 వ్యక్తులు ఉన్నారండి. మాట్లాడండి, మీరు చెప్పదలుచుకున్న సూటిగా చెప్పండి. 4 వ్యక్తుల్లో ఒకళ్ళు సోమ వీర్రాజు గారండి, ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆయన ఎవరు జీవీఎల్, ఇంకో వ్యక్తి వచ్చేసి విశ్వవర్ధన్ రెడ్డి, రఘు వర్మ గారు, ఎవరో 4 ఉన్నారు కదండి. వీళ్ళు 4 కూడా గల్లీలో గెలవరండి, ఢిల్లీలో మాట్లాడతారు. అలాంటి వ్యక్తులండి వీళ్ళు ఓన్లీ మాట్లాడడానికి తప్ప పని చేసే వాళ్ళు కాదండి 4. రైట్ అండి, రైట్ సురేష్ గారు, రైట్.
ఓవరాల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అందరూ ఒక్క తాటి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ బయటికి తీసుకురావడం వల్ల ప్రజల్లో ఎటువంటి నమ్మకం వీళ్ళు కలిగిస్తారు, ప్రజాకూటమి ఒక్క తాటి మీద ఉన్నదనే నమ్మకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలరు అన్నది శంకరరావు గారి ప్రశ్న. ఖచ్చితంగా నేను ఇందా చెప్తుంది అదే పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు అబ్బాయి. రేపు మీకు వెళ్లే కొద్దీ రేపు ప్రచార పర్వం మొదలవుద్ది. వాళ్ళకి పార్లమెంటు సమావేశాలు ముగిసినాయి. మోడీ గారు లేదా అమిత్ షాను అషామాషిగా అధికారం పోవడానికి ఒప్పుకోరు కదా వాళ్ళు. దాదాపు ఇప్పుడు 17-18 రాష్ట్రాలు, ఇప్పుడు నాకు తెలిసి 19 రాష్ట్రాల్లో అధికారులు ఉంటున్నారు, మొన్న గెలిచిన రాష్ట్రంతో సహా. ఒక రకంగా జాతీయ స్థాయిలో కొంత గ్రాఫ్ పడిపోవటం మొదలుపెట్టినప్పుడు కూడా అంత ఆషామాషిగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినటువంటి పార్టీ వాళ్ళు చాలా, అంటే ఒక ఈవెన్ మొన్న మీరు తెలంగాణలో చూసినా కూడా యూనిఫామ్గా ఓట్ షేర్ పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా పగడ్బందీగా చేస్తూ ఉన్నారు. అది అప్పటికప్పుడు అభ్యర్థులను తెస్తారా, ఏం చేస్తారు, ఇలాంటివన్నీ పక్కకు పెడితే క్రమంగా వాళ్ళ బలం పెంచుకోవడానికి ఒక సైన్యంలాగా అయితే ఒక ఇది వాళ్ళ వర్క్ జరుగుతుంది. చాలా ఆర్గనైజ్డ్గా వర్క్ జరుగుతుంది. గతంలో మనకి వామపక్ష పార్టీలో జరిగేది అలాంటి వర్క్. సైద్ధాంతిక దీన్ని నమ్మి డెడికేటెడ్గా అది రైటా రాంగ్ అనేది పక్క పెట్టి దానికోసం పనిచేసే బృందం చాలా బలంగా ఉంది వాళ్ళకి. అలాగే ప్రసంగాల్లో కూడా మోడీ గారినో మరొకరినో ఎదుర్కోవటం సరే, వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో వచ్చుండొచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో ఉందా అది మనకి ప్రశ్నార్థకం. చాలా రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉండే అవకాశం తక్కువ. అన్లెస్ ఈ కుంభకోణం ఒక్కటి తప్పితే, స్కామ్ ఒక్కటి తప్పితే మిగతా వాటిలో పెద్ద వ్యతిరేకత ఉండాల్సిన ఆయన ఆ వ్యతిరేకత పోవటానికే మొన్న ఈ పథకం కూడా పెట్టారు. మీరు చూస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్రీబీస్ విపరీతం అయిపోయినాయి, కానీ ఎకరాకింతని రుణమాఫీలు అని చెప్పి మరొకటి జాతీయ స్థాయిలో ఇంకా అంత బలంగా ఖజానాతో ఓట్లు కొనటం మొదలుగాల. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఖజానాతో ఓట్లు కొనటం మన దగ్గర జరుగుతున్నంత దౌర్భాగ్యం ఎక్కడ లేదు. మోడీ గారు ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ఈ పథకం పెట్టి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 6,000 వేస్తామని మొత్తం జాతీయ స్థాయిలో ఒకసారి మొదలుపెట్టారు. దాని ప్రభావం చాలా రాష్ట్రాల్లో బహుశా ఫస్ట్ టైము ఈ డబ్బుకు అలవాటు పడే పద్ధతి అలవాటు చేసిన దగ్గర కొంత బెటర్గానే కూడా రావచ్చు ఫలితాలు. కాబట్టి అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కూటమి చేయగలిగింది ఏంటంటే వీలైనంత వరకు ఒక బలమైనటువంటి సమిష్టి ఎజెండా తీసుకురావటం, నాయకత్వానికి సంబంధించి కూడా ఒక సంకేతం ఇవ్వగలిగితే బాగుంటుంది. నిన్న జరిగిన చర్చల ద్వారా ఏవైనా నిర్మాణాత్మకమైన చర్చలుగా అవి కొనసాగాయని మనం అనుకోవచ్చు అంటారా? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్. కొనేటప్పుడు క్యారెట్కి 46,000కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. రైట్, మరో కాల్ ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి వర్మ గారు. నమస్తే, మాట్లాడండి. 2014లో దేశంలో ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినాయండి. అంతకుముందు 10 సంవత్సరాలు యూపీఏ రాజ్యం చేయడం అనేక కుంభకోణాలు బయటపడతాం. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో గుజరాత్ లో మోడీ అనేది ఏం చేశాడో ఎవరికి తెలియకుండానే గుజరాత్ మోడల్ అనే ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్యంగా బీజేపీ యంత్రాంగం అంతా కూడా ఈ సోషల్ మీడియాను బాగా వాడుకుని యూత్ ని బాగా ఒక క్రమంలోకి తీసుకెళ్లే అద్భుతాలు జరుగుతాయనేది ఉంది. వాతావరణాన్ని ఏర్పరిచి ఆ రోజున బీజేపీ ఇండిపెండెంట్ గానే ఒక పెద్ద పార్టీగా వాళ్లే రాజ్యం చేసేటువంటి సీట్లు రావటం. అయితే బీజేపీ వాళ్ళకి రాక వచ్చిన అధికారం నడిమంత్రపు తీరుగా వ్యవహరించారండి. అమిత్ షా అండ్ మోడీ మొత్తం దేశంలో రాజ్యాంగ వ్యవస్థను అన్నింటినీ ప్రశ్నపెట్టించారు. నా వయసు 64 సంవత్సరాలండి. నేను ఎమర్జెన్సీ చూశాను, కానీ ఎమర్జెన్సీలో కూడా ఇంత ఘాతకాలు జరగలేదేమో అన్నట్టుగా మొత్తం యంత్రాంగాలు వాళ్ళు దేశమాత భారత్ మాతాకి చేయంటారు, దొరికిన గారికి దోచే అన్నట్టుగానే రాత్రి కుంభకోణం 526 కోట్లు ఎక్కడ, 1670 కోట్లు ఎక్కడ. ఆ రకంగా మోడీ దొంగతనం నడి బజార్లో ఇవాళ బయటపడింది. మరి కాఫీని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం,
అదేవిధంగా సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానం సుప్రీంకోర్టుకి రాంగ్ రిపోర్ట్ ఇచ్చి ఆ యొక్క సుప్రీంకోర్టుని దారి మళ్లించినటువంటి పరిస్థితి అనేవండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను 1977 నుంచి ఓటేస్తున్నానండి. ఈ రోజు వరకు ఏ రోజు కాంగ్రెస్ ఓటేయలేదు. కానీ వాళ్ళ బీజేపీ చేసిన దుర్మార్గాల వల్ల బీజేపీని ఓడించడం కోసం అవసరం అయితే కాంగ్రెస్ కూడా ఓటేయడం సిద్ధంగా ఉందండి. ఇది దేశ ప్రజలందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ఈ మోడీ అమిత్ షా కూటమిని ఎంత తొందరగా ఇంటికి పంపితే అంత దేశానికి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. మరో కాలర్ ఉన్నారు, గోపాలరావు గారు ఖమ్మం నుంచి. గోపాలరావు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సార్. ఒక్కసారి ములాయం సింగ్ యాదవ్ గారు ఒక దుర్మార్గపు ఆలోచనతోటే ఏదో ఆయన ఒక వచ్చే దేశం మొత్తం ఉన్న 543 సీట్లలో ఈయన కూడా 35 సీట్లకు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో మాట్లాడినట్టు పడుతుంది. కానీ చాలా తప్పు సార్. ఒక యూనిటీగా ఉంటే ఎంత సాధించగలుగుతామనే ఆలోచన ఉండాలి. పెద్ద మనిషి 70 ఏళ్ళు వచ్చినాయి, ఎట్లుండాలండి? రాయల్టీ ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చూడండి, శరద్ పవార్ గారు చూడండి, వాళ్ళంతా ఏంటంటే మోడీ దుర్మార్గాన్ని ఆయన ఇంటికి పంపించాలి, మాజీ మోడీ అనే పరిస్థితి తీసుకురావాలంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అయితుంది, శరద్ పవార్ గారు అవుతుంది, కాశ్మీర్ ఆయన అవుతుంది, మహబూబాబాద్గా ఓ యూనిటీగా ప్రవర్తిస్తున్నారు. అదే ప్రకారంగా ములాయం సింగ్ గారు కూడా ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. రైట్ రైట్. గడిచిన 5 ఏళ్లుగా తీసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విభజన రాజకీయాలు, కక్ష సాధింపులు ఇవి ఎక్కువైపోయాయి అన్నట్టుగా మనకి ఒక కాలర్ చెప్తున్నారు. సో మీరేమంటారు? మీరు అడిగినట్టు ఒకటి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం అంగీకరించకపోవచ్చు కానీ మనకి ఒక సామెత ఉంది, పాత సామెత ఊర్లలో చెప్తారు. ఏమో ముసలి తాతయ్య ఈ వయసులో కూడా నీకు పెళ్లి కావాలంటే పెళ్లి వద్దని పిల్లని ఎవరు ఇస్తారంటారు కదా. కాబట్టి ముఖ్యమంత్రిగా 2-3 సార్లు చేసిన వాళ్ళకి అవకాశం వస్తే ప్రధాని అవుదామన్న కోరిక ఉండదు అంటే అబద్ధం అండి. రాజకీయంగా ఆ మెట్లు ఎక్కుతూనే వచ్చిన వాళ్ళకి ఆ రాజకీయంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది. కాకపోతే వంశపారంపర్యమైన కాంగ్రెస్ లాంటి పార్టీల్లోనూ మరొక పార్టీలోనూ అది బహిరంగ చెప్పడానికి అవకాశం ఉండదు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట అంటే కూడా ఉదాహరణకి మీకు చిదంబరం గారి విషయంలో గతంలో జరిగింది. ఎవరో ఇట్లాగే కొంచెం సీనియర్ లెవెల్ లీడర్స్ చిదంబరం లాంటి వాళ్ళు ప్రధాని అయితే బాగుండంటే తెల్లారి ఆయన ఖండనిచ్చుకోవాల్సి వచ్చింది. నాకు కళ్ళలో కూడా ప్రధాని కావాలన్న కోరిక లేదు అని చెప్పి. ఉండకూడదని ఉంది, ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు, సీనియర్ బోల్డ్ అంత పరిజ్ఞానం ఉంది. సో కానీ పరిస్థితులు బట్టి బయటికి చెప్పడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి. ఆ రకంగా మనం చూస్తే ములాయంకి ఒక్కడికే కాదండి, మాయావతి ముఖ్యమంత్రిగా చేసింది, సీనియర్ లీడరు, పెద్ద రాష్ట్రంలో మంచి ప్రాతినిధ్యం ఆమెకుంది, మమతా బెనర్జీకి ఉంది, ములాయంకి ఉంది, అవకాశం వస్తే లాలూకు ఉంది, మన నితీష్కి అంతకుముందు నుంచే ఉంది. ఒకళ్ళని కాదండి, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ గారు దేశమంతా పోటీ పెట్టారు గతంలో ఎంపీకి 2014. దేనికి పెట్టారు? అవకాశం వస్తే ప్రధాని కావాలనే కదా. కాబట్టి ఆ పదవి మీద ఆశ ఉండటం తప్పు కాదండి. అయితే టార్గెట్ 1 మనకి ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, మనం ఏ మేరకు దానిలో ప్రభావితం చేయగలుగుతున్నాం, మన పట్ల ఎందరికీ సానుకూలమైన వైఖరి ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈ 5 ఏళ్లలో మీరు అన్నట్టు 2-3 విషయాలండి. ఒకటి, జాతీయ స్థాయిలో మనకి ఒక సిమ్టమ్ అయితే చాలా బలంగా కనపడతా ఉంది. చాలా రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఓడిపోయి బీజేపీ గెలిచుండొచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్లు ఉప ఎన్నికలు జరిగిన దాదాపు 17-18 ఇంకా పైగానే జరిగినట్టున్నాయి. ఉప ఎన్నికల్లో మెజారిటీ చోట్ల బీజేపీ ఓడిపోయింది. అది కూడా భారీ ఓట్ల తేడాతో, లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు బోల్డెన్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోనే మనం బెస్ట్ ఎగ్జాంపుల్. పార్లమెంట్లో 300 పైగా, అసెంబ్లీలో 300 పైగా సీట్లతో గెలిచిన 2-3 నెలల్లోనే జరిగినటువంటి ఉప ఎన్నికలు, అది కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో 1,00,000 పైగా ఓట్లు తేడాతో ఓడిపోయారు. కాబట్టి చాలా అంటే అంత అంటే పార్లమెంట్ని కొంచెం డిఫరెంట్గా చూస్తారండి. నేను ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, 2014 అప్పుడు మోడీ గారి మీద ఉన్నటువంటి అంచనాలు ఇప్పుడైతే ప్రజల్లో ఉన్నాయని. ఆ రోజు నిరుద్యోగం పోతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయనుకున్నారు, అవినీతిపై డబ్బులు 1,00,000 కోట్లు వెనక్కి తెస్తారనుకున్నారు, వ్యవస్థల్ని బలోపేతం చేస్తారనుకున్నారు, గుజరాత్ తరహా డెవలప్మెంట్ ఏదో ఉంది అది దేశం అంతా చూపిస్తారనుకున్నారు. ఇవేవి అయితే జరగలేదు, ఆ దిశగా అడుగులు పడలేదు, సమాజం ముందుకెళ్లే దిశగా అడుగులైతే పెద్దగా పడకపోగా ఇతరత్ర మతపరమైన సమస్యలు, లేనిపోయిన గొడవలు, ఒక అసహనం అయితే సమాజంలో పెరిగిన మాట వాస్తవం. అయితే ఫలితాలు దీన్ని బట్టే ఉండవు, రాజకీయ సమీకరణాలు ఈక్వేషన్స్ బట్టే ఉంటాయి. రైట్. మరో కాల్ ఉన్నారు కడప నుంచి, మూలారెడ్డి గారు. రెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం సార్. రెడ్డి గారు నమస్కారం. ఇప్పుడు జీవీఎల్లో వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళంతా వచ్చేసి మనకు చాలా అన్యాయం చేస్తున్నారు సార్.
సొంతంగా మన రాష్ట్రంలో ఉండి కూడా వీళ్ళు మనకి వీళ్ళు ఏం చేయకుండా అన్ని కట్టుకట్లని చెప్తున్నారు సార్. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని మాత్రము అసలు ఈ ఛానల్ కు రమ్మడమే చాలా పొరపాటు సార్. రైట్. కనీసము ఇప్పుడు ఆయన కొంతవరకన్నా ఆయన మన ఆంధ్రప్రదేశ్ పైన జాలి లేకుండా మాట్లాడారు సార్. అందుకు కాబట్టి మోడీని ఖచ్చితంగా గది దింపాలి సార్. రైట్ రైట్. మరో కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు అనంతపురం నుంచి. వెంకటేష్ గారు దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. యా, మాట్లాడండి వెంకటేష్ గారు. హలో వెంకటేష్ గారు అడగండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. అదే సార్, శ్రీనివాస్ సార్ గారు నమస్తే. నమస్తే అండి, అడగండి. ఫస్ట్ లో మన ప్రధానమంత్రి అయినప్పుడు ఫస్ట్ ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం మోడీ గారే ఉంటారు అనుకుంటే ఇప్పుడు చూస్తే అంతా రివర్స్ అయిపోయింది. అతను డీజిల్ గాని పెట్రోల్ గాని మొత్తం ఏ దాటిగా ఎక్కిచ్చేసినారు. సామాన్య ప్రజల మీద చాలా భారం ఉంది. అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. రైట్ రైట్. మొత్తం ముక్తఖండంగా ఒకటి వాయిస్ అయితే వినిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు ఇక్కడ రాష్ట్ర ప్రజల ఆవేదనని అక్కడున్న బీజేపీ అక్కడున్న కేంద్రానికి ఎందుకు వివరించలేకపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇక్కడికి వచ్చి స్వార్థ రాజకీయంగా ఒకరినొకరు దూషించుకోవడం తప్పించి ఇక్కడున్న ప్రజల్లో ఉన్న ఏదైతే ఒక భావన ఉందో దాన్ని అక్కడ ఎందుకు వాళ్ళు వినిపించలేకపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. 2 పాయింట్లు. ఒకటి, ఇందాక కాలం చెప్పినట్టు మోడీ గారే 20 ఏళ్ళు ఉంటారు, లేదా రాహుల్ గాంధీ 20 ఏళ్ళు ఉంటారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రులు లేదా వాళ్ళని అపోజ్ చేస్తున్న వాళ్ళు అంటే ఇది కాదండి. అసలు ప్రజల ఆలోచన ఈ ధోరణి మారాలి. రాజకీయం వీళ్ళెవరూ మనకి చుట్టాలు కాదు, మన ఇంట్లో బంధువులు కాదు, మనకి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు మనం ఓటేసి డబ్బులు పన్ను కట్టి అధికారం ఇస్తున్నాం. మనం అనుకున్న పనులు లేదు వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారా లేదా, నిష్కర్షగా నిర్మోహమాటంగా అవినీతికి పాల్పడకుండా ఉన్నారా లేదా, ఇవి చూసుకోవాలి తప్ప ఎవరికి ఒకసారి గెలిచారు కదా కాబట్టి ఇంక వీళ్ళకి పోటీ లేదు 20 ఏళ్ళు ఉంటారని అనుకోవాల్సిన పని లేదు. ప్రజలకు నా వ్యక్తులుగా వాళ్ళ మీద సాఫ్ట్ కార్ ఉండాల్సిన పని లేదు. అలాగే ఇందాక చెప్పారు విశ్వవర్ధన్ రెడ్డి గారు లేదా మరొకళ్ళు, వీళ్ళ మీద ద్వేషం ఉండాల్సిన పని కూడా లేదు. అంటే ఈ పార్టీలు మనం చూస్తా ఉన్నాం, ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ భాష వీళ్ళు ఎవరు పెద్ద ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నుంచి బోర్డు మీద బయటకు వస్తా ఉన్నారు. మీరు చూస్తే ఎందుకు వీళ్ళంతా నిన్నటిదాకా అదే పాట పాడిన వాళ్ళు కదా, రేపు పొద్దున బయటకు వచ్చి ఇదే మాటలు చెప్తారు. ఏం చెప్తారు, మోడీ గారు అన్యాయం చేశారు, మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తాం. కాబట్టి వ్యక్తులుగా ఏం లేదండి. ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ, ఏ గూటి చిలక ఆ గూటి పొలక అన్నట్టుగా ఎక్కడుంటే ఆ మాట చెప్తే, పెద్ద సైద్ధాంతికంగా బీజేపీలో ఉన్నాం కాబట్టి ఆ సిద్ధాంతాన్ని వంటపరుచుకున్నామనో లేదు ఇంకో పార్టీలు ఉంటే అది చాలా తక్కువ మంది కండి, 1 or 2% ఉండొచ్చు. వాళ్ళ కార్యకర్తలుగానే మిగిలిపోతారు చివరికి. వాళ్ళు పార్టీ సిద్ధాంతం వ్యక్తుల పట్ల లాయల్టీతోటో ఆ పార్టీలు అలా కొనసాగుతూ ఉంటారు తప్పితే ఇంక వేరే రకంగా రావట్లేదు. మీరు అడిగింది బీజేపీ నాయకులు అంటే అసలు చెప్పరని కూడా కాదండి. అంటే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి, బీజేపీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగటానికి వచ్చిన వాళ్ళే కదా. ఏదో ఇప్పుడు కన్నాలక్ష్మి గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనకి ఏముంటుంది టార్గెట్, ఏదో 4 సీట్లు గెలిస్తే ఆయన కొంచెం ఎదగాలనే ఉంటుంది. ఇష్యూస్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్లరని కాదు, మాట్లాడరని కాదు. సమస్య ఏంటంటే ఏపీకి చేయటంలో వాళ్ళకి రాజకీయంగా ఇమీడియట్ బెనిఫిట్స్ లేవు. పార్టీగా వ్యక్తులు ఒకళ్ళిద్దరికి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ 2 పార్టీలు బలంగా ఉన్నాయి, ఇంకా 3వ పార్టీ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మనం ఏం చేసినా ఆంధ్రప్రదేశ్కి వెంటనే మనకు రాజకీయంగా ఫలితాలు లేవు అన్నది బీజేపీకి చాలా స్పష్టం. ఇది మనందరికీ తెలుసు. మన నాయకులు తెలియనట్టు నటించారు కానీ ఇది మనందరికీ తెలుసు చాలా స్పష్టంగా. ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తే వాళ్ళకి ఒరిగేది లేదు. అన్లెస్ వాళ్ళ పీక మీద కత్తి ఉన్నది అనుకుంటే తప్పితే ఆంధ్రప్రదేశ్కి చేసే అవకాశం లేదు. ఇది కాంగ్రెస్ కాదండి. కాంగ్రెస్ అయితే నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ, రేపు పొద్దున మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం రావచ్చు అన్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దేశంలో ఆఖరిగా వాళ్ళు అధికారంలోకి రాగలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆఖరిలో అవకాశం ఉన్న పార్టీకి ఏ బీహార్ లాగానో లేకపోతే మీకు గుజరాత్ లాగా చేస్తారని మనం ఆశించటే తప్పు. వాళ్ళతో చేయించుకునే విధానంలో వాళ్ళు మనం ఒత్తిడి చేసి చేయించుకొని ఉండాల్సింది తప్ప ఇంకో రకంగా వాళ్ళంతా వాళ్ళు అయితే చేసే పరిస్థితి లేదు. ఈవెన్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పికప్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వామపక్షాలు తగ్గిపోయినాయి, ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి కాబట్టి గట్టిగా ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదా డబ్బు ప్రభావం కావచ్చు, ఈ గందరగోళంలో అలాగే కాస్త మొదటి నుంచి కూడా సెక్యులర్ భావాలు ఉన్న ప్రాంతం. తేలిగ్గా మతాలు ఈ పిచ్చి గొడవలు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కాదు. కాబట్టి వాళ్ళకి చాలా లీస్ట్ ప్రయారిటీ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అది మనకి స్పష్టం. సరే, నాయకుల అవకాశాల కోసం చాలా పార్టీలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ బీజేపీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి బోల్డని వ్యక్తిగతంగా పనులు లేకపోతే పదవులు హోదాలు బోల్డని వస్తూ ఉండొచ్చు, దానికోసం వెళ్తుండొచ్చు తప్పితే
పార్టీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు చాలా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉంటారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చలో పాల్గొన్నందుకు.